మార్నింగ్ డిబేట్ నేను సునీత. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తుంది. ఫిరాయించిన ఎమ్మెల్యేల స్వరం కూడా మారుతుంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో తిరుగుతున్నానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అయితే స్పష్టం చేశారు. ఇక కండువా కప్పితే పార్టీ మారినట్ట అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల వేతనాల నుంచి ఇప్పటికీ 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీకే వెళ్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు ఓట్ చోరీ కంటే ఎమ్మెల్యేల చోరీ పెద్ద నేరమని అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అన్నారు. ఇదే అంశాలపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. అండ్ అదేవిధంగా ఇంకొంతమంది కూడా జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. అనిల్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో మొన్నటి వరకు కూడా అసలు పార్టీ ఎవరు మారారు, పార్టీ ఎవరు మారలేదు అని చెప్పేసి మీరే అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి అనర్హత వేటు కోసం ఆల్రెడీ ఆ కేసు నడుస్తుంది. అండ్ ఇంకొకటి, సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చిట్ చాట్ లో కూడా ఒక కమెంట్ అయితే వేశారు. కండువా కప్పుకుంటే పార్టీ మారినట్ట అనంటే ఏం చెప్తున్నారని అనుకోవాలి. అండ్ ఇంకొకటి, ఈ ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ జీతాల నుంచి 5,000 ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి చేరుతున్నాయి అన్న కమెంట్స్ కి ఏ రకంగా సమర్థిస్తారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఈ పార్టీ ఫిరాయింపులపై చర్చను మొదలు పెడితే, ఈ చర్చ అనేది నిన్న జరిగినటువంటి మా ముఖ్యమంత్రి గారి చిట్ చాట్ నుండో గాని, కడియం శ్రీహరి గారి వ్యాఖ్యల నుండో గాని కాకుండా ఈ పార్టీ ఫిరాయింపుల విషయాన్ని 2014 కేసీఆర్ గారి గవర్నమెంట్ మొదలైన నుంచి మొదలు పెడితే దానికి ఒక పరిపూర్ణత ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ వ్యవస్థ ద్వారా మొదటగా టీడీపీని 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఓకే, అది వదిలిపెడితే అప్పుడు మొత్తం టీడీపీ ఏ రకంగా ఖాళీ అయింది, అప్పుడు టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎందరు, ఆ గెలిచిన ఎమ్మెల్యేల తర్వాత ఏ పరిస్థితి జరిగింది, ఒక్కొక్కరిని ఒక కక్ష పూరితంగా, అంటే రాష్ట్రంలోనే రాజకీయ ప్రత్యర్థులు ఉండద్దనే నెపంతో, సరే కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాలు బలహీనంగా ఉంటే బలహీన పరచుకోవడానికి పార్టీలు మార్చుకొని ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఒక భాగం అయితే, ఒక సంపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు 2014లో టీడీపీని మొత్తం మట్టు పెట్టించి ఒక కోవర్టు వ్యవస్థను నెలకొల్పి ఒక్కొక్కరిగా అంట్లోనే టీడీపీలోనే ముసలకం రేపి పొగబెట్టి బయటికి బొమ్మనట్టుగా ఏదో చేసినట్టుగా వాళ్ళని ఖాళీ చేసి టీడీపీని ఖాళీ చేసిండు. మన 2018లో ఏం చేసిండు కేసీఆర్ గారు? టీడీపీ పని అయిపోయాక చాలా స్ట్రాటజిక్ గా 2018లో బట్టి గారు మాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా ఉన్నప్పుడు కూడా బట్టి ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు అప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినాక ఒక దళితుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ లో కూర్చొని అతని స్థాయిలో ప్రశ్నించే హక్కును కోల్పోయే విధంగా తెలంగాణ ప్రజలను ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి బట్టి గారికి తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతున్న తట్టుకోలేక, ఒక దళితుడు అడుగుతున్నాడనే తట్టుకోలేక తన దురతరాన్ని ఫామ్ హౌస్లనే కాదు, ఆ రోజున్న ప్రగతి భవన్లనే కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి నిండు అసెంబ్లీలో కూడా దాన్ని కాల రాసే విధంగా ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అందరినీ చేర్చుకొని లీడర్ ఆఫ్ అపోజిషన్ క్యాడర్ ని మట్టు పెట్టించి అసలు దేశంలో రాష్ట్రంలోనే ప్రతిపక్షమే లేదు, నా దగ్గరనే 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి అని బాజాప్తాగా ఆ రోజు కేసీఆర్ గారు చేసిండు. అంటే ఆ రోజు కేసీఆర్ చేశారని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ చేస్తుంది అలాగే. రైట్. ఇప్పుడు మా విషయానికి వస్తాను. నిన్న జరిగిన విషయానికి వస్తా. నిన్నటి విషయానికి మేము ప్రభుత్వం ఫామ్ చేసినాం. ఎవరి సపోర్ట్ లేకుండా కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోనే మేము పూర్తి మెజారిటీతో ప్రభుత్వంలోకి వచ్చాం. ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు నిన్న కడియం శ్రీహరి గారి వాక్యాలు ఏమన్నా వారే చెప్పిండు. ఇప్పుడు కడియం శ్రీహరి గారి వాక్యాలను నేనేదో వక్రీకరించాలని నాకు ఆలోచన లేదు, నేను అభివృద్ధి కోసం పోయినా అని చెప్పిండు. ఓకే, వారు మా కాంగ్రెస్ లో రావడం వల్ల మేము ఏ రోజు కూడా కాంగ్రెస్ లో రావడం అంటే వారు కాంగ్రెస్ కండవ కప్పుకున్నారా, కాంగ్రెస్ నాయకులతో తిరుగుతున్నారా, అదొక భాగం అయితే, వారు కాంగ్రెస్ రావడం వల్ల బీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేం లేదు. బీఆర్ఎస్ యొక్క లీడర్ ఆఫ్ అపోజిషన్ స్థాయి ఏం పోలేదు, వాళ్ళ పార్టీలేమో ఉన్న స్థాయి కన్నా పెద్ద మెరుగుపడింది ఏం లేదు. ఇంకో విషయం కూడా చెప్తా. ఒక పరిస్థితి నేను చాలా పార్టీలో చూసిన, ఇది రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైతే
ఇక్కడ నుండి మోసం చేసి వేరే పార్టీలకు కానీ దాని పార్టీ ఫిరాయింపులు అంటారా, దాన్ని సామాన్యంగా ఎటువంటి స్థాయి లేకుండా కూడా పార్టీ మారిన వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద ఎంతైతే దాడి చేస్తారో చేయరో తెలియదు, కానీ వాళ్ళు ఆ అపోనెంట్ పార్టీలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్, ఆ పార్టీల యొక్క ట్రైనింగ్ తోని, ఒక విద్వేషమైన ట్రైనింగ్ తోని కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా అదేంటిది దాన్ని టార్గెట్ చేస్తారంటే, ఎంత విద్వేషపూర్వమైన ట్రైనింగ్ ఉంటదంటేనే మీరు కౌశిక్ రెడ్డి గారిని చూడవచ్చు. ఈ రోజు కౌశిక్ రెడ్డి గారు అయితే ఊనమాలు ఇక్కడనే నేర్చుకొని పోయింది కదా, ఆ ఏబిసిలు ఇక్కడనే నేర్చుకొని పోయింది కదా. ఈ రోజు అటు పోయి అసలు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ నుండి చేసే ప్రతిపక్షాలు 10% కూడా మాట్లాడకపోయేది. అంటే ఇటువంటి ఒక రాజకీయ కక్ష చర్యలు జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సరే, ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు అయితే నేనైతే నేను సిఎల్పి మీటింగ్స్ మా కాంగ్రెస్ పార్టీలో అరేంజ్ అయినప్పుడు దాని ఆర్గనైజేషన్ పార్టీ తరఫున జరిగే సిఎల్పి మీటింగ్స్ లలో ఆర్గనైజేషన్స్ అవన్నీ పార్టీ పక్షాలు మేము చూస్తుంటాము. వాళ్ళైతే ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు అయితే ఎవరైతే మీరు అంటున్నైతే వాళ్ళైతే ఎప్పుడైతే మా సిఎల్పి మీటింగ్ అయితే అటెండ్ కాలేదు. వారు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయినైతే నేనైతే అఫీషియల్ ఎక్కడ చూడలేదు. మా ముఖ్యమంత్రి గారు కూడా అదే అన్నారు. ఓకే, మా సిఎల్పి మీటింగ్ లో అటెండ్ అయ్యి మా పక్షాన మా సిఎల్పికి ఓటేసి ఏదైనా మీటింగ్ లలో డిసిషన్ మేకింగ్ ఉంటే మేమేమైనా అఫీషియల్ గా డిక్లేర్ చేసేవాళ్ళం. సరే, కడియం శ్రీహరి గారు అయితే నేను అంటే మీరు అంటున్నారు కదా సిఎల్పి మీటింగ్ లో లేరు, ఇక్కడ రాలేదు, సో మేము అఫీషియల్ గా దాన్ని తీసుకోమని. మరి మీరు మీ సీఎం రేవంత్ రెడ్డి కండువా కాకపోతే అది అఫీషియల్ కాదా? మీ పార్టీ కండువా కాకపోతే అది అఫీషియల్ కాదా? కండువా కప్పుకున్నంత మాత్రాన దాని పార్టీలో చేరినట్టే అయితే 2014లో బీఆర్ఎస్ చేసింది, 2018లో బీఆర్ఎస్ చేసింది అనేది దాన్ని అదే ఎగ్జాక్ట్లీ మేము అదే అంటున్నాం. వాళ్ళు ఏ రకంగా చేస్తారో మేము అదే కంటిన్యూ చేస్తామని అంటారు. వారు ప్రేమ ఇప్పుడు నిండు సభలో కేసీఆర్ గారు ఏమన్నారంటే, నిండు సభలో సరే ఇప్పుడు ఈ రోజు చర్చా వేదికలో నిజం ఏందో రాష్ట్రం అంతా తెలుసు. నేను ఒక మాట అటు చెప్పినా ఇప్పుడు వచ్చిన మా సోదరులు రేపు ఇప్పుడు నా తర్వాత మాట్లాడబోయే సోదరులు కొద్దిగా మాట్లాడినా కూడా ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 2018లో 2014లో బీఆర్ఎస్ ఫిరాయింపుల వల్ల రాష్ట్ర ప్రయోజనాలే దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయింది. కొన్ని సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు కింద ఈ రాష్ట్రాన్ని చాలా సంవత్సరాలు పాలించి తన అనుభవంతో నెలకొల్పబడ్డ ఒక రాజకీయ వ్యవస్థ, ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాళ్ళు ఇంకే చాలా మంది వాళ్ళు రాజకీయ కోవటులుగా మారి ఒక పార్టీని సర్వనాశనం చేసిళ్ళు కేసీఆర్ గారి ప్రోద్బలం వల్ల. ఆ పార్టీ ఫిరాయింపులతో పోలిస్తే 2018లో బీఆర్ఎస్ పార్టీ కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ మీద చేసిన ఆకర్షణ వల్ల ఈ రాష్ట్రంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ వెళ్ళిపోయి ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసిండ్రు. దానితో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది దాంట్లో ఏమి లేదనేది నా యొక్క ఆలోచన. ఓకే అండి, అండ్ అదే విధంగా ఇప్పుడు రాజకీయ విశ్లేషకు కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, అండ్ బీఆర్ఎస్ నుంచి పల్లె రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తాను. ఎస్, ముందుగా శ్రీవాణి గారు మీరు చెప్పండి. సో ఇందాక అనిల్ గారు మాటలకి ఏకీభవిస్తున్నారా? నిజంగానే ఆయన అన్న మాట ఒకటి నిజమే, ఒప్పుకోవాల్సిందే. రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఎవరు పార్టీలు మారుతున్నారా లేదా, ఎవరు కండువాలు కప్పుకుంటున్నారా లేదా, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ప్రజలైతే అన్ని గమనిస్తున్నారు. వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంది. ఈ విషయాలు బీజేపీ కూడా గమనిస్తుందా? బీజేపీ లేదంటే ఈ విషయం నిన్న కడియం శ్రీహరి కూడా ఒక కమెంట్స్ చేశారు, కేవలం అభివృద్ధి కోసమే వెళ్లడం జరిగింది అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చారు. అటు మళ్ళీ పక్క రేవంత్ రెడ్డి వచ్చేసి కండువాలు కప్పుకుంటే పార్టీ మారినట్టు అని చెప్పేసి అంటారు. అనిల్ గారు కూడా అదే పాయింట్ లేవనెత్తుతున్నారు. కాబట్టి సో ఏంటి బీజేపీ ఏ రకంగా చూస్తుంది దీన్ని? ముందుగా అండి, పొలిటికల్ గా డెమోక్రసీ గురించి మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. కాన్స్టిట్యూషన్ ని చేతిలో పట్టుకొని తిరుగుతారు పొద్దున లేసి. వాటి గురించి మాట్లాడుకుంటూ ప్రస్తుతం మన రాష్ట్రంలో హెల్త్ విషయంలోనే గాని, ఈ రోజు మొత్తం కూడా అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే గాని ప్రైవేట్ హాస్పిటల్లోనే గాని హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక ప్రజలకి ముఖ్యంగా విద్యార్థులు పడుతున్న అవస్థలు, వీటి కోసం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటది. అండ్ ఇంకొకటి పదే పదే మాట్లాడుతున్నారు పార్టీలు ఫిరాయింపులు. అందులో ముఖ్యంగా అండి డెమోక్రటికల్ గా రాజ్యాంగబద్ధంగా ఆలోచిస్తే ప్రజలు ఓటేసింది ఒక చిహ్నానికి, ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు అని చెప్పి ఆ పార్టీకి ఓటేసిన తర్వాత వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అండి, నేను ఇది 100% క్లారిటీతో చెప్తున్నాను, అభివృద్ధి ప్రజలకు కాదు, అభివృద్ధి నియోజకవర్గానికి కాదు, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఈ రోజు రాజకీయ నాయకులు చాలా మంది కూడా రాజకీయాలను
అంటే ఏదో ప్రజా సేవ కోసము కాదు, బిజినెస్లు కాంట్రాక్టులు పెంచుకోవడానికి, బిజినెస్లు చేయడానికి అనే వస్తున్నారు. కాబట్టి ఎక్కడైతే అధికారం ఉంటుందో వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బిజినెస్లు ఉంటాయి, ఆ బిజినెస్ లలో తప్పులు జరిగినప్పుడు మళ్ళీ అక్కడ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళని సతాయిస్తారు. కాబట్టి ఎందుకు మన కండువా మార్చుకుంటే అయిపోతది కదా అని చెప్పి కండువాలు మార్చుకొని వెళ్ళిపోవడం అన్నది ఒక ఆనవాయితీగా మారింది. నేను కాంగ్రెస్ నాయకులు ఒక్కటేం చెప్తున్నానంటే, ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఆ రోజు టిఆర్ఎస్ వాళ్ళు చేశారు అని చెప్పి మనము చేసుకుంటూ పోతే, ముఖ్యంగా మీరు ఎక్కువగా రాజ్యాంగం గురించి మాట్లాడతారు, బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవిస్తామంటారు, పొద్దున్న లేసి కాన్స్టిట్యూషన్ పట్టుకుంటారు. ఆ కాన్స్టిట్యూషన్ లోనే రాసుంది మనము రాజ్యాన్ని మంచిగా నడిపియాలంటే మనకి అపోజిషన్ ఇంపార్టెంట్. అపోజిషన్ వాళ్ళు 100 మాటలు మాట్లాడుతుంటే నేను పొద్దున లేసి పని చేయగలుగుతాను అన్న ఉత్సాహం మనకి కలుగుతుంది. కాబట్టి అపోజిషన్ ఇంపార్టెంట్. అట్లాంటి అపోజిషన్ ని మనం అందరం మన దాంట్లో తీసుకొని వాళ్ళ కండువాలు కప్పి తీసుకొని పోతే రేపు ప్రజలకు మనము పని చేయం. ఎందుకంటే ప్రశ్నించేవాడే ఉండడు కాబట్టి ప్రజలకు మనం పని చేయం. ఇదొక్కటి గుర్తు పెట్టుకొని ముందుకు సాగాలి. నేను మళ్ళా చెప్తున్నా, అభివృద్ధి మాత్రం ప్రజలకు జరగదండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పట్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా నియోజకవర్గం, నేను మహేశ్వరంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఉండే, తను ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేసి, సరే ఆ టైంలో 2/3 మెజారిటీ వాళ్ళందరూ కలిసి వెళ్లారు. ఆ 2/3 మెజారిటీలో తనేం చెప్పారంటే, నేను కండువా మార్చుకుంటే కేసీఆర్ గారు మన మహేశ్వరం అభివృద్ధికి ఏదంటే అన్ని డబ్బులు ఇస్తానన్నారు అని చెప్పారు. ఆమె మినిస్టర్ అయ్యింది, ఆమె అభివృద్ధి చెందింది, ఆమె ఆస్తులు పెరిగాయి, ఆమె స్ట్రాంగ్ గా అయ్యింది ఒక లీడర్ గా. కానీ నిజంగా కూడా మహేశ్వర నియోజకవర్గానికి ఏమొరిగిందంటే ఏమీ లేదు. ఒక జిహెచ్ఎంసీ నుంచి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే వస్తుంది, శంకుస్థాపనలు చేస్తుంది, పోతుంది. కానీ ఆ పనులు ఆగిపోయాయి. ఆమె ఆ టైంలో మంత్రి, మళ్ళా సబితా ఇంద్రారెడ్డి గారు ఒక మంత్రిగా ఉండే, కేసీఆర్ గారు మారమంటేనే కండువా మార్చుకున్నా అన్నది. కనీసం ఆగిపోయిన పనులను కూడా తను చేయించలేకపోయింది. ఒకవేళ పార్టీల్లో నుంచి నాయకులు కండువాలు మార్చుకొని వస్తున్నారు అని అంటే ఒక క్లారిటీ అయితే ఉందండి. అందులో ప్రజల అభివృద్ధి ఉండదు, నియోజకం అభివృద్ధి ఉండదు. కేవలం వాళ్ళ సొంత లాభాలు, సొంత అభివృద్ధి కోసమే వస్తారు. ఇప్పటికైనా అది మార్చుకోవాలి, రాజ్యాంగబద్ధంగా ముందుకు పోవాలి. ఇవన్నీ పక్కన పెడితే కూడా మన రాష్ట్రంలో ప్రస్తుతానికి చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మన స్కూల్స్, కాలేజెస్, దానికి తోడు ఫీజు రియంబర్స్మెంట్, అలాగే మన ఇప్పుడు ఉన్న మన రైతు బంధు, దాంతో పాటుగా మన ఆరోగ్యశ్రీ పథకాలు, వీటి కోసం ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఓకే అండి. ఎస్ రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్. ఎస్, మొత్తం మీద నిన్న కడియం శ్రీహరి ఒక మాట అయితే అన్నారు, అభివృద్ధి కోసం నేను అక్కడికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నా అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. అంటే ఏంటి, బీఆర్ఎస్ లో ఉంటే అభివృద్ధి జరగదని అనుకుంటున్నారా మీ ఎమ్మెల్యేలు? ఇంకా ఇదే కంటిన్యూ అవుతుంది, ఒక్కొక్కరు అందరూ కూడా కాంగ్రెస్ కి క్యూ కడతారా? అండ్ ఇంకోటి, రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు, కండవ కప్పుకుంటే పార్టీ మారినట్టు అని చెప్పేసి అంటున్నారు. ఇందాక అనిల్ గారు కూడా ఒక మాట అయితే అన్నారు, సిఎల్పి మీటింగ్లలో లేరు, అఫీషియల్ గా మాకు ఏది లేదు కాబట్టి దాన్ని మేము అంతా కన్సిడర్ చేయమని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళు పార్టీ మారనట్ట ఏంటి ఆ క్లారిటీ బీఆర్ఎస్ కుంద పని? సునీత గారు, ముందుగా మీకు, జర్నలిస్టు వీక్షకులకి, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు, అనిల్ గారు, సోదరి శ్రీవాణి గారికి అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. ఇప్పుడు మీరు చెప్పిన విషయంలో సరే కండువ కప్పుకుంటే పార్టీ మారినట్ట కాదా అన్నది ఒకసారి పక్క పెడితే, మరి ఎట్లయితే పార్టీ మారినట్టు మరి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు చెప్తే సరిపోతుంది కదా. సింపుల్ లాజిక్. పార్టీ మారినట్టు ఎట్లా అన్నది ఒక డెఫినేషన్ ఇస్తే అయిపోతుంది. ఎందుకంటే అదే కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకువచ్చింది ఈ దేశంలో రాజీవ్ గాంధీ గారు. అది ఇంకా ఎఫెక్టివ్ అమలు చేస్తాం, ఇంకా సరిగ్గా అమలు కావట్లేదు, ఎఫెక్టివ్ అమలు చేస్తామని మొన్ననే పోయిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏఐసిసి మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇంకేం చెప్పింది దాంట్లో దాంట్లో ఉన్నటువంటి ఒక 9th సెక్షన్ ని కూడా మారుస్తామని చెప్పేసి చెప్పింది, సవరిస్తామని చెప్పింది, ఎఫెక్టివ్ గా సమర్థవంతంగా అమలు చేయడం కోసం చెప్పింది. రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంది, పొద్దులేస్తే మాట్లాడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో సమాధానం కానీ మిగతాది కానీ కడియం శ్రీహరి గారు, లేకపోతే పార్టీ మారినటువంటి ఇంకా 9 మంది 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కాదు ఇవాళ మాట్లాడాల్సింది, చెప్పాల్సింది రాహుల్ గాంధీ గారు. దానికి సంబంధించి వాళ్ళ విధానం ఏందో చెప్పాలి పార్టీ మార్పు. ఎందుకంటే రాజ్యాంగ పరిరక్షకులం,
రాజ్యాంగంలో ఈ దేశంలో రాజ్యాంగాన్ని మేమే కాపాడతాం అని చెప్పేసి నిరంతరం మాట్లాడుతున్నారు. ఆఖరికి రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రతి పార్లమెంట్ సభ్యుడు కూడా ప్రమాణ స్వీకారం చేయించిండ్రు. ఎక్కడ సందర్భం వచ్చినప్పుడు అదే మాట్లాడుతున్నారు. కాబట్టి చెప్పండి ఏంది మరి అంటే పార్టీ సరే మీరు అంటున్నారు కదా, మీరు అంటున్న దానికి ఇందాక ఒక పాయింట్ అయితే వచ్చింది. ఏంటి అంటే ఈ ఫిరాయింపుల గురించి అదేదో రేవంత్ రెడ్డి అన్నదో కేటీఆర్ అంటున్నారు, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే అసలు స్టార్ట్ చేసిందే మీరు 2014 నుంచి మాట్లాడితే బెస్ట్ అని చెప్పేసి అన్నారు. నేను అందుకే ఆ పాయింట్కే వస్తున్నాను బరాబరే చెప్తాను. అనిల్ గారికి సోదరులకు తెలుసో లేదో తెలియదు, ఈ యజ్ఞాన్ని మొదలు పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2006లో ఇదే టిఆర్ఎస్ పార్టీ ఒక మిత్రపక్షంగా కలిసి 2004లో ఎన్నికలు పోటీ చేసింది. 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మందిని మిత్రధర్మాన్ని కూడా వదిలిపెట్టి 10 మందిని చీల్చి పార్టీని, ఆ టిఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా, అస్తిత్వం లేకుండా ఆ పార్టీని అప్పట్లోనే టిఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలి, రాజకీయంగా భూస్థాపితం చేయాలనేటువంటి కుట్ర చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి నీతి భాగ్యమైనటువంటి యజ్ఞాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్ర వాస్తవం కాదు కదా, నిజం కదా, వాస్తవం మారిపోదు కదా, ఇది నిజం కదా. ఆ తర్వాత 2014లో ఎక్కడ మొదలైందండి, ఎప్పుడు మొదలైందండి? ఊరికే మొదలైందా? 2014లో కింద మీద పడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఏర్పడింది, రాష్ట్రం ఏర్పడింది, సొంత మెజార్టీతోనే ఏర్పడింది. అప్పటికి ఆ ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం తెలంగాణని విఫల ప్రయోగం చేయటం కోసం ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు, ఇప్పుడు మా సోదరులు అనిల్ గారు టీడీపీ మీద చాలా విపరీతమైన ప్రేమను ప్రదర్శిస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు రేవంత్ రెడ్డి ద్వారా అస్థిరపరచడం కోసము జరిగినటువంటిది ప్రత్యక్షంగా దొరికింది కదా. ఓటుకు డబ్బులు ఇస్తూ రేవంత్ రెడ్డి గారు దొరికిపోయినారు కదా, అక్కడ కదా దొరికింది. అప్పుడు కదా ఈ ప్రహసనం మొదలైంది. అనివార్యంగా అప్పుడు ఇది ఎక్కడో జరుగుతుందని చెప్పేసి వచ్చినప్పుడు టీడీపీ మొత్తంగా, టీడీపీ ఇవాటిలాగా కాదు, కంప్లీట్ టీడీపీ అనేదే మొత్తం శాసనసభ పక్షమే టీఆర్ పార్టీలో మెర్జ్ అయింది. అది రాజ్యాంగం అనుమతించింది, ఒకసారి చెక్ చేసుకోండి, ఊరికి మాట్లాడితే కాదు, రాజ్యాంగం అనుమతించింది. ఓకే, ఐ థింక్ మీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుందండి రవికుమార్ గారు, ఒక్కసారి మీరు చూసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, రవి గారు ఒకసారి మీరు మళ్ళీ వీలైతే జాయిన్ అవ్వండి, కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, సో ఎమ్మెల్యేల పార్టీ విషయం సంబంధించి కూడా రోజుకొక స్వరం మారుస్తున్నారు ఎమ్మెల్యేలు. సరే మొన్నటి వరకు అటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అటు ఆల్రెడీ బీఆర్ఎస్ అనర్హత వేటు కోసం అటు కేసులు వేయడము, అవి స్టిల్ కేసులు పెండింగ్ లో స్టిల్ నడుస్తున్నాయి విచారణలు. అంతలోపే ఇక్కడ కడియం శ్రీహరి నిన్న అయితే ఒక కమెంట్ వేస్తారు, ఏంటి అభివృద్ధి కోసం మేము అందులోకి వెళ్ళడం జరిగిందని చెప్పేసి అన్నారు. సరే అభివృద్ధి కోసం నిన్న ఆయన అన్నారని కాదు, ఇప్పటి వరకు మారిన ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడింది అదే మాట. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నాం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఆలోచించి మేము పార్టీలోకి మారుతున్నాం అని చెప్పేసి అన్నారు. కానీ లెక్క ప్రకారం చూస్తే ప్రజలు ఎవరికి ఓటేశారంటే కూడా ఆ పలానా వాళ్ళు ఎవరైతే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో ఆ పార్టీని చూసి వాళ్ళు ప్రజలు ఓటేస్తారు, కానీ వాళ్ళు పార్టీ మారుతున్నారు. ఇదంతా ప్రజాస్వామ్యానికి భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏదైతే కండువా కప్పుకుంటే పార్టీ మారినట్ట అని చెప్పేసి కూడా ఒక మాట అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే కాదు, వాళ్ళ జీతాల నుంచి 5,000 బీఆర్ఎస్ కి వెళ్తున్నాయని చెప్పేసి కూడా ఈ కమెంట్స్ ని ఏ రకంగా చూడాలి, మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయాలు ఫిరాయింపులతోటి తెలంగాణ వచ్చిన తర్వాత ఫిరాయింపులే మొదటి రాజకీయ అడుగుగా మారింది తెలంగాణకు. అది దురదృష్టకర పరిణామం. గతంలో సరే బీఆర్ఎస్ కాలంలో జరిగినాయి, ఇప్పుడు కాంగ్రెస్ కాలంలో జరుగుతున్నాయి. అప్పుడు సాంకేతికంగా జరిగినాయి, ఇప్పుడు సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైతే లేదు. అంతే 10 మందే పోయింది కాబట్టి ఇంకో 16 మంది అవసరం వాళ్లకు. పార్టీ ఫిరాయింపులు వర్తించకూడదు అని అంటే 2/3 రావాలి.
10 మంది వచ్చిండ్రు, ఇంకో 16 మంది రావాల్సింది ఉండే, కానీ రాలేకపోయిన పరిస్థితి కనపడుతుంది మనకు. ఇక్కడ ఏంటంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏదో 19-20 రెండు దఫాలుగా 19-20 మంది ఎమ్మెల్యేలే గెలిచిండ్రు. వాళ్ళు 2/3 లో పోవడానికి ఈజీ అయింది అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇప్పుడు 39 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి 2/3 మెంబర్స్ వన్ టైమ్ లో రావడం అనేది పాసిబిలిటీ కనపడతలేదు మనకు. అలాగే ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అప్పుడు కాంగ్రెస్ ఉన్నంత అదేంది మన లూజ్ పార్టీగా అంటే బలహీన పార్టీగా బీఆర్ఎస్ లేదు ఈరోజు. వాస్తవం అది మనం ఒప్పుకోవాలి. సరే, ఆర్థికంగా రాజకీయంగా బాగా ఎదిగున్న పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ, అన్ని వనరులు ఆ పార్టీకి ఉన్నాయి, ఓ నాయకుడు ఉన్నాడు, అదంతా అడ్వాంటేజ్ గా ఈ రోజు బీఆర్ఎస్ నుంచి ఆ 2/3 మెంబర్స్ వన్ టైమ్ లో వచ్చే పరిస్థితి అయితే లేదు మనకు తెలిసి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది వస్తే సరిపోయింది, కానీ ఇలా 26 మంది రావాలంటే పాసిబిలిటీ లేదు. ఇంకోటి అపోజిషన్ కూడా 39 మందితో ఉంది కాబట్టి అది సాధ్యమైతే లేదు, సాంకేతికంగా ఫిరాయింపు సాధ్యం కావడం లేదు. వాస్తవం. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఏమంటున్నారు, మేము అభివృద్ధి కోసమే వచ్చినాం అనేది అది సహజమైన నానుడిగా మారింది. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే అదే చెప్తున్నారు. బీఆర్ఎస్ కాలంలో కాంగ్రెస్ వాళ్ళు మారిన వాళ్ళు అదే చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి పోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అదే పదం చెప్తున్నారు. అభివృద్ధి లక్ష్యంగా పార్టీ ఫిరాయిస్తే ప్రజలు తప్పనుకోరు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి నిర్వచనం. అది నిజమా కాదా అనేది ఉప ఎన్నికలు వస్తే గానీ వాళ్ళకి తెలియదు, మనకు కూడా తెలియదు. అయితే నిజమే, అభివృద్ధి లక్ష్యంగా పార్టీ ఫిరాయిస్తే తప్పు లేదని అనుకున్నప్పుడు 119 మంది కూడా ఫిరాయించవచ్చు. అభివృద్ధి కదా అందరికి కావాల్సింది. ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళందరూ తన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసమే నేను గెలిచినానని అనుకుంటే, ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారని అనుకుంటే 119 మంది కూడా అధికార పార్టీలకు పోవచ్చు. ఏముందండి మరి? ఇక రాజకీయాలు ఎందుకు, ప్రతిపక్షం ఎందుకు, ఏదెందుకు చెప్పడానికి కూడా కాస్తంతనన్నా జర అదేంది బిడియమో సిగ్గో ఉండాలి. ఆ పదం ఎన్నిసార్లు వాడతారండి? గతంలో బీఆర్ఎస్ హయాంలో అదే వాడిండ్రు, ఇప్పుడు అదే వాడిండ్రు. ఇంతకుముందుకు మన రవి గారు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి కాలంలో కూడా అట్లాగే మాట్లాడిండ్రు. అభివృద్ధి లక్ష్యంగా ఫిరాయిస్తున్నామనే పదం విని విని అదేంది వినే వాళ్ళకే సిగ్గు అనిపిస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. సాంకేతికంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లకు మేము ఆ పార్టీలో జాయిన్ అయినామని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. నిజమే, మరి ప్రతిపక్షం కూడా సవాల్ చేస్తున్నది. నిజమే, నువ్వు బీఆర్ఎస్ లో ఉంటే మా మీటింగ్లకు ఎందుకు వస్తలేవని వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు పోతున్న పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఢిల్లీలో చిట్చాట్లో చాలా విషయాలు చెప్పిన విన్నాం. కండువా మార్చిన మాత్రాన పార్టీ మారినట్టు ఎట్లయితుంది? అయినా ఆ మారిన ఎమ్మెల్యేలు కూడా గమ్మత్తుగా ఏం చెప్తున్నారంటే, లాజిక్ ఏందంటే 3 రంగుల కండవా కప్పుకున్నాం, అది ఇండియన్ ఫ్లాగ్, అది కాంగ్రెస్ అది కండవా కాదు అని చెప్పడం ఇంకో విచిత్రం. అరే ఏదున్నా ప్రజలకు తెలిసిన విషయమే, ఓపెన్ ఇది, లేవు దాపెట్టేది ఏం లేదు. వాళ్ళు అబద్ధం చెప్పినా వాళ్ళు నిజమని అనుకునే పరిస్థితి ప్రజల్లో లేదు. కాకపోతే ఇప్పుడు 16 మంది మారిన 10 మంది ఎంతకాలం కొనసాగుతారు అనేది ఇప్పుడు స్పీకర్ మీద డిపెండ్ అయింది. సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, నోటీసులు ఇచ్చిండ్రు ఎమ్మెల్యేలకు. 8 మందికి 8 మంది తిరిగి జవాబు ఇచ్చారు. ఇంకో మరో 2 ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో మనకు తెలియదు. అందులో ఇవ్వని వాళ్ళలో కడియం శ్రీ గారు ఒకరు. వారు నిన్న చెప్పారు అభివృద్ధి కోసమే పోయినా అని, అదే పదం ఆయన కూడా వాడుతున్నాడు. గతంలో జరగలేదా, మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా అనేది కూడా కడియం శ్రీహరి గారు వాడిండ్రు. ఇవన్నీ ప్రజలు వింటున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయాలకు విలువ లేకుండా పోయింది. ఈ పార్టీ ఆ పార్టీ, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ ఇంకో పార్టీ అనేది కాదు. అటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో ఉండడం దురదృష్టం. అసలు నిజానికి ప్రతిపక్షం ఆ రోజు లేకుండా చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేసి ఉండొచ్చు. ఈరోజు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తున్నట్టుగా మనకు కనపడుతున్న విషయం. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ గా ఏంటంటే క్లీన్ పాలిటిక్స్ తెలంగాణలో వచ్చే అవకాశాలు లేకుండా ఈ 2 పార్టీలు మాత్రం చేసినాయని చెప్పొచ్చండి. అది కాంగ్రెసా బీఆర్ఎస్ఆ ఎవరా అనేది కాదు ఇక్కడ సమస్య. ఇప్పుడు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏం చెప్తున్నారండి, మేము కూడా గెలిచింది 64 మందినే, మాది కూడా ఇన్స్టేబుల్ ఉన్నది ప్రభుత్వం, మాకు కూడా 10 మంది వస్తే బాగుంటుందని మేము పార్టీలకు రమ్మన్నాం అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. అప్పట్లో కేసీఆర్ కూడా అదే చెప్పాడు, మేము 63 మందినే గెలిచినాం కాబట్టి మా ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు అవతల పార్టీ వాళ్ళు, కాబట్టి మేము ఫిరాయింపు అంటే అవతల పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నాం అనేది అప్పుడు చెప్పారు. లాజిక్ గా జనాలు కూడా అప్పట్లో సమర్థించారు కూడా మొదటి టైంలో, ఫస్ట్ టైంలో. కానీ అదే 2018 వచ్చేసరికల్లా 88 మందిని గెలిచినా కానీ మళ్ళా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడమే జనాలు తప్పుపట్టిన విషయం.
ఈ రోజు రేవంత్ రెడ్డి దాన్నే ఉదాహరణ చెప్పుకుంటుండు. కానీ ప్రతి వాళ్ళు ఆ ఉదాహరణ ఎందుకు ఇన్స్టేబుల్ గా ఉంటుందండి? 64 మంది గెలిచిన తర్వాత ఏంది ఇన్స్టేబిలిటీ పొలిటికల్ గా ఏముంటదని? ఎవరు మారుతారండి? అధికార పార్టీ నుంచి బయటికి పోయే ఎమ్మెల్యేలు బహుశా మనకు తెలిసి ఏ ప్రభుత్వంలో కూడా ఉండరు. ఉంటే గింటే ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి వచ్చే వాళ్ళు ఉంటారు, కానీ అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి పోయేటోళ్ళు ఎవరు ఉండరు. ఆ భయం ఏందో రేవంత్ రెడ్డికి నాకు కూడా అర్థం కాలేదు. సరే, అది ఏందో తేల్చాలి కదా, స్పీకర్ తేల్చాల్సిన విషయం. రెండో విషయం అనండి, అందరూ ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్నారు. అధికార పార్టీగా మారిన తర్వాత దాన్ని సమర్థిస్తున్న పరిస్థితి ప్రతి రాజకీయ పార్టీ ఉంది, మనం చూస్తున్నాం. కానీ ఆ పద్ధతి మారాలి. ఎందుకనంటే ఇప్పుడు ఉదాహరణకు రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో అందులో ఏముందండి? లొసుగు ఒకటే, సింగిల్ లొసుగు. 2/3 మెంబర్స్ వస్తే అది ఫిరాయింపు కిందికి రాదు అనేది ఆ చట్టంలో ఉందనేది మనం వింటున్నాం. దాన్నే అందరూ వాడుతున్నటువంటి పరిస్థితి. అది బీఆర్ఎస్ వాడింది, కాంగ్రెస్ వాడింది, అందరూ వాడుతున్నారు. వీళ్ళకి ధైర్యం ఉంటే ఫిరాయింపులు జరగకూడదు రాజకీయాల్లో అనే ధైర్యం ఉంటే దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలండి. ఆ దమ్ము ఉందా? ఎవరైనా మాట్లాడుతున్నారా దాని గురించి? ఈవెన్ కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఆ విషయం మాట్లాడుతున్నారండి. ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలి, ఇట్లా పార్టీల ఫిరాయింపులు జరుగుతున్నాయి, 2/3 లేదు, 1/3 లేదు, సింగిల్ ఎమ్మెల్యే మారినా 2/3 మారినా కానీ అది ఫిరాయింపుల కిందకి వస్తుంది అనేది ఒక సవరణ తీసుకొస్తే ఈ దేశంలో ఫిరాయింపులే జరగదండి. అటువంటి ప్రపోజల్ రాజకీయ పార్టీ అనేది తీసుకొస్తున్నదా? బీఆర్ఎస్ మాట్లాడుతున్నది, మా ఎమ్మెల్యేలను వీళ్ళు ఫిరాయించుకున్నారని మాట్లాడుతున్నది, సుప్రీంకోర్టుకు పోయింది, అన్ని చేస్తుంది. కానీ ఈ సవరణ గురించి ఎందుకు మాట్లాడతలేదు? గతంలో కాంగ్రెస్ మాట్లాడలేదు, ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడతలేదు. ఫిరాయింపుల చట్టాన్ని సవరిస్తే తప్ప ఈ దేశంలో ఫిరాయింపులు అనేటి ఆగవు, అది మనం గుర్తించాలి. ఆ విషయం మాత్రం ఏ రాజకీయ పార్టీ మాట్లాడడం లేదు. ప్రతి పార్టీ అసలు దాని ప్రస్తావనే లేదండి. అంటే సమర్థిస్తున్నాయి ఫిరాయింపులు చట్టం ఏదైతే తీసుకొచ్చారో అన్ని పార్టీలు సమర్థిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే మేము కూడా అదే కదా చేయాల్సిందనేది. ఆ ఫిరాయింపు చట్టాన్ని సవరించడానికి ఎవడూ చెప్పడం లేదు. ఇవాళ కేటీఆర్ చెప్పొచ్చు కదండి, ఈ దేశంలో ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలని ఎందుకు చెప్పడం లేదు కేటీఆర్? రేపు మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మేము అదే పని చేస్తామనే కదా ధైర్యం. కాంగ్రెస్ పార్టీ కూడా అదే విషయం చెప్తుంది కదా. ప్రధాన రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ ప్రధానమంత్రిగా పనిచేసిన రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఫిరాయింపుల చట్టం మీద నిజంగానే దేశంలో రాహుల్ గాంధీ గురించి కూడా కాస్త చెప్పుకోవాలి. గతంలో రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, ఫిరాయింపు ఎవరు ఫిరాయించినా కానీ రాళ్లతోటి కొట్టాలని ప్రజలకు చెప్పిన మొదటి రాజకీయ నాయకుడు, తెలంగాణ రాజకీయాల్లో చెప్పిన మొదటి రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి. అట్లాగే రాహుల్ గాంధీ కూడా ఏం చెప్పిండండి? ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించాడు. దేశంలో బీజేపీ ఫిరాయింపులతో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుందని పెద్ద ఆరోపణ చేసిన రాహుల్ గాంధీ ఇవాళ రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఫిరాయింపులు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇది రాజ్యాంగ పరంగా ఉల్లంఘన కాకుండా రాజకీయంగా అనైతికమైన విషయం రాహుల్ గాంధీకి తెలియదా? నైతిక రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అదే పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ తెలంగాణ విషయంలో ఏం చెప్తాడండి? చెప్పాలి కదా. దీన్ని ఏ పార్టీలో మనం విమర్శించడానికి కాదు. ఈ దేశంలో రాజకీయాలు బాగుపడాలంటే ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరిగిగానే అయిపోదు. రాజ్యాంగ పుస్తకంతో పాటు ఈ దేశంలో రాజకీయ సంస్కరణలు జరగాలి, ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలి. 2/3 కాదు, కంప్లీట్ పోయినా కానీ అది ఫిరాయింపుల చట్టం ఫిరాయించినట్టే అనేది చట్టాన్ని సవరిస్తే ఈ దేశంలో ఒక్క ఫిరాయింపు కూడా జరగదండి. ఎందుకు మాట్లాడాడు రాహుల్ గాంధీ? ఎందుకు మాట్లాడాడు? కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడారు? నేను అడుగుతున్నా. ఏ పార్టీ అయినా మాట్లాడాల్సింది కదా. దేశంలో రాజకీయాలు బాగుపడాలి, తెలంగాణలో బాగుపడాలంటే అంతకు మించిన సంస్కరణ ఇంకేముంటదండి? దాన్ని వదిలేసి మిగతా అన్ని మాట్లాడుకుంటాం. నీ మీద వాళ్ళు దుమ్మెత్తిపోస్తారు, వాళ్ళు నీ మీద దుమ్మెత్తిపోస్తారు, నువ్వు వాళ్ళ మీద ఇదే కదా రాజకీయం. విమర్శ తప్ప రాజకీయాలకు మిగిలింది ఏముందండి? కదా తెలంగాణలో ఏం మిగిలిందో చెప్పండి. 2 సంవత్సరాలకు కావస్తున్నది రేవంత్ ప్రభుత్వం వచ్చి. ఈ విమర్శలు తప్ప జరుగుతున్నది ఏంది? ఏమీ జరుగుతున్న పరిస్థితి మనకు కనపడతలేదు. 3వ పార్టీగా బీజేపీ ఉంది. అది ఆ పార్టీ అదేంది మన మత్తు నిద్రలో ఉన్నది. ఆ పార్టీ కల్పించుకొని రాజకీయంగా నిజంగానే ఎంతో కొంత సంస్కరణ తీసుకొచ్చో రాజకీయాలను బాగు చేసే లైన్ లో ఆ పార్టీ కూడా ఉండట్లేదు. ఈ 2 పార్టీలు ఏంటంటే మెయిన్ కాంటెండర్ గా రోజు ఆరోపణలు ప్రత్యారోపణలు, ఫిరాయింపుల మీదనా, ఇంకో దాని మీదనా, అవినీతి మీదనా, దర్యాప్తుల మీదనా, ఈ రాజకీయం తప్ప తెలంగాణలో ఏం జరుగుతుందండి? నేను అడిగితే దర్యాప్తులు జరిగినాయి, వాస్తవం. మీ చర్యలు ఇవ్వండి. ఎక్కడ చర్యలు కనపడతలేవు. ఫోన్ ట్యాపింగ్ చర్యలు లేవు, కాళేశ్వరం మీద లేదు, పవర్ పర్చేజ్ మీద దర్యాప్తు అయింది, ఇంతవరకు ప్రభుత్వం బయట పెట్టింది లేదు, దిక్కు లేదు. ఏం రాజకీయాలండి ఈ రోజు? ప్రజలు వినడానికి రాజకీయాలా?
ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ అనిల్ గారు, సో ఇందాక మరి శ్రీనివాస్ రెడ్డి గారి కీలకమైన పాయింట్స్ అయితే ఆయన లేవనెత్తారు. సరే, రాజ్యాంగాన్ని పరిరక్షించేది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పే మీ పార్టీ, మరి ఎందుకు ఫిరాయింపుల విషయంలో కూడా ఎందుకు ఈ విషయంలో మరి ఆ చట్ట సవరణలో ఎందుకు మార్పులు తీసుకురావట్లేదు? ఆయన అన్నట్లు నిజంగానే మీకు అది ఉపయోగపడుతుంది కాబట్టి దాని గురించి ఎవరు మాట్లాడడం లేదా? అండ్ ఇంకొకటి, గేట్స్ అన్ని ఓపెన్ చేస్తాము, గేట్లు ఓపెన్ చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయితే అని చెప్పిన మీరు మళ్ళీ ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి, అసెంబ్లీకి రావాలి, మాట్లాడాలి అని చెప్పేసి అంటుంటారు. మళ్ళీ గేట్లు ఓపెన్ చేస్తాం, అందరు రావాలని చెప్పేసి అంటుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సరే, ఇంతకుముందు అందరు మా సోదరులను సోదరిమని అందరూ మాట్లాడిండ్రు. వాటిపైన నేను వాళ్ళందరికన్నా వయసులో చిన్నవాడిగా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, మొదట ఒక స్టేట్మెంట్ అంటే, ఫిరాయింపులు అనేది ఎప్పటికైనా దురదృష్టకరమే, ప్రజాస్వామ్యానికైనా దురదృష్టకరమే, అది ఎవరు చేసినా దురదృష్టకరమే. ఓకే, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి, అది ఏ పార్టీ అయినా. సో దాన్ని పక్కకు పెడితే, ఇంతకుముందు నేను ఇంకోటి అందరినీ కూడా నేను చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ రోజు కాస్తో కూస్తో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తిగా రాహుల్ గాంధీ ఉన్నారు. నైతిక రాజకీయాలు మాట్లాడతారు అనే ఒక కోణంలో మీరు అందరూ మమ్మల్ని చూస్తున్న విధానాన్ని, మేము క్రియేట్ చేసిన ఇంప్రెషన్ ని మీరు అందరూ పరిశీలి చేసినందుకు కూడా నిజంగా మీ అందరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే దతిగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. అక్కడిక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఆ జరిగే తప్పులను కూడా సరిదిద్దవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి దాకా పోతుంది అనే బదులు. కానీ నేను ఒకటి చెప్పేది ఈ ఫిరాయింపుల మీద, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అభివృద్ధి అని వస్తున్నటువంటి కడియం శ్రీహరి గారు లాంటి వారు మాట్లాడినా, నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఒకటే విషయం నేను ఏంటంటే, మనం చేసేటటువంటి రాజకీయ ప్రలోభాలు వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసేటట్టు ఉండదు, ఒక పార్టీనే భూస్థాపితం చేసేటట్టు ఉండదు. ఏ విధంగానైతే 2014లో బీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీనే భూస్థాపితం చేసి మనుగడ లేకుండా ఈరోజు తెలంగాణలో చేసిందో, నేను చెప్తున్నా ఈ రోజు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఎంత ధీటుగా ఈ రోజు పనిచేయాలనుకుంటుందో అంతకు డబుల్ గా ప్రతిపక్షాలు నిలబడాలి. ఒకటి మీరు గమనించాలి, మీరు అన్న పాయింట్, మీరు అన్నట్టు సరే భూస్థాపితం పార్టీని భూస్థాపితం చేసే స్థితికి వచ్చినా మళ్ళీ ప్రజలు ఆ పార్టీని ఎన్నుకున్నారు, మీరే అధికారంలో ఉన్నారు, మీకు తెలిసిందే. కానీ మళ్ళీ మీరు అదే ధోరణి కంటిన్యూ చేస్తున్నారు కదా. మీరు గేట్లను ఓపెన్ చేసి అందరు రావాలి, పార్టీలో ఎవరు వస్తే కండువాలు కప్పుతాం, మళ్ళీ జెండాలు అంటారు, పార్టీ కండువాలు కప్పితే పార్టీ మారినట్టు కాదంటారు. ఇది కరెక్టా? నేను మాట్లాడేది ఏంటంటే, 2014లో బీఆర్ఎస్ కక్షపూరితంగా ఒక టీడీపీ పార్టీని భూస్థాపితం చేసిందని ఆ విషయం మాట్లాడుతున్నా. ఇంకోటి 2018లో వాళ్ళు ఏం చేసిండు, వాళ్ళు చేసేటువంటి అదేంటిది ఫిరాయింపులు ఏదో కాంగ్రెస్ పార్టీ స్వయంగా దాని వంత వాళ్ళు యజ్ఞంగా పెట్టుకున్నారు, దాన్ని బెదిరించిండ్రు, ప్రలోభ పెట్టిండ్రు, కేసులు పెట్టిండ్రు, అర్థమైందా? వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించిండ్రు, ఇట్లా బెదిరించి మరి వాళ్ళు పార్టీలకు తీసుకున్నారు. ఈ రోజు కాస్తో కూస్తో మీరు కూడా అంటున్నారు కాంగ్రెస్ పార్టీలకు కొందరు వస్తున్నారని చెప్పి, ఎక్కడైనా మీరు చూడండి అటువంటి వాతావరణం కనిపిస్తుందా? ఎక్కడ మేము ప్రలోభాలు పెట్టినామండి? ఎక్కడ మేము వాళ్ళని బెదిరించడం? ఇంకా వాళ్ళ ఆస్తులు వేల కూడగట్టుకున్నారు. ఎక్కడైనా ఇప్పుడు వచ్చిన నాయకులలో ఈ 2 సంవత్సరాల వేల కొద్ది లక్షల కొద్ది ఆస్తులు కట్టుకుంటే లగ్జరీస్ ఎక్కడైనా మేము కనబడి. ఎందుకంటే నేను ఇంటర్నల్ గా నా పార్టీ వ్యవహారాల విషయాలన్నీ నాకు తెలుసు. రాష్ట్రమే అప్పుల పాలై ఉంది, దివాలా తీసి ఉన్నది. ఈ రోజు రాష్ట్రాన్ని నడిపేయడం ఎంత కష్టంగా ఉన్నది అనేది మంచికో చెడుకో ముఖ్యమంత్రి గారు ప్రతి విషయాన్ని బయట చెప్తున్నారు. మన దగ్గర గల్లపెట్టలు ఎన్ని పైసలు ఎన్ని వంచుతున్నాం ఏందని. నేనేంటంటే, రాజకీయాలు పార్టీ ఫిరాయింపులు ఒక భాగం అయితే కక్షపూరితమైన రాజకీయాలు జరగదు. వాడు గెలిచి ప్రతిపక్షంలో కూడా చాలా ధైర్యం ఉండగలగాలి. ఈ రోజు గెలిచి ప్రతిపక్షంలో కూడా నేను నా ప్రజల కోసం నేను కొట్లాడుతా, ఏదో అభివృద్ధి అని ఒక చిల్లర మాట చెప్పి దానిలో పోవాలని ఆలోచన లేకుండా నేను నా ప్రజల కోసం కొట్లాడుతా. ఈ రోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కొన్ని ప్రభుత్వాలు వాడు అటుంటే వాడిని బెదిరిస్తున్నాయి. 2018లో జరిగింది అదే. కానీ కాంగ్రెస్ పార్టీ అటువంటి వాతావరణాన్ని ఏ రోజు సృష్టించలేదు. కేటీఆర్ కామెంట్స్ ఏం చెప్తారు? శుద్ధులు చెప్తున్న పార్టీ బుద్ధులు నేర్చుకోవాలని చెప్పేసి కూడా అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, సరే మీరేమో ఓట్ చోరీ అంటారు, వాళ్ళేమో ఎమ్మెల్యే చోరీ ఇంకా నేరం అని చెప్పేసి అంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు? అరే మేము అసలు ఎవరిని మేము ప్రలోభనే పెట్టలేదు అంటున్నాం కదా. ఓట్ చోరీ అనేది ఒక దేశ వ్యాప్తంగా వాళ్ళు కక్షపూరితంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని ఒక రోజు వాళ్ళు చేసిన ఓట్ చోరీ నిండుగా వాళ్ళనే ముంచేస్తుంది, వాళ్ళనే ఆత్మహత్య చేసుకుంటట్టు చేస్తుంది. ఓట్ చోరీ అనేది ఏంది, ఒక ప్లాన్ గా
ఒక సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి 1 లక్ష, మీరు ఓట్ చోరీ కూడా అన్నారు కాబట్టి నేను మాట్లాడతా, దయచేసి నాకు 1 నిమిషం సమయం ఏంటి. ఈ రోజు ఓట్ చోరీ అనేది అదానీ అంబానీ కంపెనీలో ఒక మెగా సాఫ్ట్వేర్ ను క్రియేట్ చేసి 150 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశంలో 1 కోటి మంది డాటాను సైంటిఫిక్ గా వారు డివైడ్ చేసి ప్రతి లక్షకు, ప్రతి 15,000కు, ప్రతి 20,000కు ఒక క్లస్టర్ గా చేసి ప్రజల్ని 1 కోటి మందిని ఎక్కడ ఎలక్షన్స్ అక్కడ అవసరం ఉంటే అక్కడ బీజేపీ ట్రాన్స్ఫర్స్ చేసుకుంటా, ఓట్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటా, డోర్ నెంబర్స్ కేటాయించి ఆధార్ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసి ఒక పెద్ద మాఫియా నడుపుతాది. నేను అసలు ఓట్ చోరు గురించి ఒక రోజు నిన్న మాట్లాడద్దు అనుకున్న ఈ సమయంలో అనేది 21st సెంచరీలో జరిగినటువంటి ఒక పెద్ద ఘరానా రాజకీయ మోసం. నా భూతో నా భవిష్యత్తుగా మొత్తం రాజకీయ వ్యవస్థ కాదు, భారతదేశం మొత్తం కొలాప్స్ అవుతుంది ఆ రోజు. 1 కోటి మంది డాటా వాళ్ళ దగ్గర ఉంది. అదానీ అంబానీ సాఫ్ట్వేర్లతోని వాళ్ళు మనుషులను రాష్ట్ర ఒకటి మీరు అంటున్నారు సరే, ఆ విషయం గురించి నేను శ్రీవాణి గారి దగ్గర పాయింట్ తీసుకుంటాను. అంతకంటే ముందు ఇందాక శ్రీనివాస్ గారు అన్నారు రాష్ట్రంలో పేరుకుపోయిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కటి చూస్తుంటే యూరియా గురించి కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు మీరు అన్నారు అవన్నీ విచారణలు, కాళేశ్వరం కాదు, ఫార్ములా ఈ కారు, ఫోన్ ట్యాపింగ్ చెప్తూ పోతే అన్ని విచారణలు ఉన్నాయి. ఏది కూడా మీరు రిజల్ట్ చూపించారు. డైలీ సీరియల్ లాగా లాగడం తప్ప అక్కడ మీరు ఏది చేయరు. కానీ వీటి గురించి విమర్శలకు మాత్రం పూనుకుంది. అధికార పార్టీలు ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు అనే డౌట్ చాలా మందికి వచ్చేటట్టు చేస్తున్నారు. రైట్. ఇప్పుడు కాళేశ్వరం గురించి అన్నారు. కాళేశ్వరం కోసం ఒక సిట్ కమిటీ చేసినాం, అందరికీ ఆమోద్యం ఉంది. ఈవెన్ ఇప్పుడు సీనన్న గారి అనలిస్ట్ సీనన్న గారికి మా సోదరుడు బీఆర్ఎస్ సీనన్న గారికి కూడా తెలుసు. అదేంటిది అసెంబ్లీలో ప్రవేశపెట్టినాం. బాజాప్తాగా గౌరవంగా మాజీ ముఖ్యమంత్రి గారైన కేసీఆర్ గారిని మేము ఇన్వైట్ చేస్తున్నాం, వచ్చి దాని మీద చర్చించమని వారు రాలేదు. సరే, మేమే ఏదైనా స్వయం నిర్ణయాలు తీసుకొని మేమేదైనా వాళ్ళని జైల్లోకి పంపే కార్యక్రమాలు చేస్తే ఉన్న తీర్పును బట్టి ఇదేనా కక్షపూరిత రాజకీయాలు అంటారో, మేము పరిపాలన మీద దృష్టి మరలించి కక్ష రాజకీయాలు చేస్తున్నని పేరుకి అప్పచెప్పినాం. ఇంకా అంతకన్నా ఏం చేయాలి? అది ఒకటి చేసినాం. సిట్, మీరు ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి ఎంత పెద్ద దారుణం అండి ఫోన్ ట్యాపింగ్. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ గురించి అందరికి నోటీసులు వచ్చినాయా? మన బీఆర్ఎస్ సోదరులకు కూడా కొందరికి ఫోన్ ట్యాపింగ్ చేసి కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టండి. ఎక్స్పర్ట్స్, ప్రజా సంఘాలు, ఎన్జిఓలు, బీజేపీ నాయకులు, ఎంపీలు, రఘునందన్ గారు అదే మనం అవన్నీ మనం మాట్లాడిందే. మనం గత 3 నెలల నుంచి మాట్లాడుతున్నాం ఈ విషయాల గురించి, కానీ ఇంతవరకు దాని గురించి ఒక క్లారిటీ రావట్లేదు, ఎండ్ కార్డు పడట్లేదు. మీరు ఇదే లాగుతున్నారు. సరే, 1 నిమిషం అనిల్ గారు, నేను మళ్ళీ వస్తాను. శ్రీవాణి గారు, సో ఇందాక అనిల్ గారి కామెంట్స్ ఏంటి? అండ్ ఇంకొకటి ఇందాక నవ్వారు, పూర్తిగా అంతో కొంత వ్యవస్థల్ని కాపాడుతుందంటే రాహుల్ గాంధీ అని చెప్పేస్తుంటే మీరు నవ్వుతున్నారు. ఎందుకు, ఏమనుకోవాలి? అండ్ ఇంకొకటి, ఈ ఫిరాయింపుల గురించి మాట్లాడే ముందు కూడా అంతకంటే ఫిరాయింపుల చట్టం సరే వాళ్ళు సవరించారు, ఇప్పుడు కేంద్రంలో మీరున్నారు, మరి మీరెందుకు మాట్లాడట్లేదు? ఈ ఫిరాయింపుల చట్టం విషయంలో మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒకటి అండి, రాజ్యాంగాన్ని కాపాడుతుంది కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మేము గొప్పగా చెప్పుకోవట్లేదండి. పొద్దున్నేసి కాపాడతాము అని చెప్తున్నారు కదా, మళ్ళీ ఎక్కడికి పోయింది మీది చిత్తశుద్ధి? ఎందుకు కాపాడట్లేదు అని చెప్పి ప్రశ్నించాను. నేను వాళ్ళు కాపాడుతున్నారని మాత్రం నేను చెప్పలేదండి. అండ్ ఇంకొకటి, ఇందాక అనిల్ గారు మాట్లాడారు అభివృద్ధి కోసమే మా పార్టీలోకి వస్తున్నారు అని అంటే, రాజ్యాంగం పుస్తకం పొద్దున్నేసి పట్టుకుంటారు కదండి, మళ్ళీ ఆ రాజ్యాంగంలో అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి చేయొద్దు అని చెప్పే మన రాసుందా? అక్కడున్నది కూడా ప్రజలే కదా. అక్కడున్న ప్రజలు ఒకవేళ నాయకుడు వచ్చి మాకు ప్రజలకు అభివృద్ధి చేయాలి, మా కాన్స్టిట్యూషన్సీ, మా నియోజకవర్గానికి అభివృద్ధి జరగాలి అని అంటే, మళ్ళీ మీరు అభివృద్ధి చేయట్లేదా? మరి మీరు నిధులు ఇవ్వట్లేదా? ఆ క్లారిటీ కూడా ఇవ్వండి మళ్ళీ ఒకసారి. అంటే రేవంత్ రెడ్డి గారికి కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కనిపిస్తున్నారు, మిగతా ఎమ్మెల్యేలు, మిగతా పార్టీ నాయకులు కనిపించట్లేదా? ప్రజాప్రతినిధులు కనిపించట్లేదా? మీకు న్యాయం జరగాలి, మీ డివిజన్లలో, మీ లేకపోతే మీ నియోజకవర్గాలలో పనులు జరగాలి, మేము నిధులు కేటాయించాలి అంటే మా పార్టీలోకి రండి, మేము కండువా కప్పేస్తాము, అప్పుడే మీకు నిధులు వస్తాయని మళ్ళీ మీరు చెప్తున్నారా? అందుకే వాళ్ళు వస్తున్నారా? అది కూడా మీరు ఒక్కసారి మీ అంతలో మీరే ఆలోచించుకోండి. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ యూ పీపుల్. ఎందుకంటే పొద్దున లేసి రాజ్యాంగ పుస్తకం మాట్లాడుకొని దేశాన్ని ఏదో ఉద్ధరిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఓట్ చోరీ గురించి కూడా మాట్లాడారు. యాక్చువల్ గా నేను కూడా ఈ డిబేట్ లో ఆ మాట మాట్లాడొద్దు అనుకున్నాను, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఓట్ చోరీ నిజంగా కూడా ఒకవేళ దేశవ్యాప్తంగా అయ్యి ఉంటే, అసలు కర్ణాటకలో మా బీజేపీ ప్రభుత్వం మేము ఉన్నప్పుడు మేము ఎందుకండి కాంగ్రెస్ కి ఇచ్చేస్తాం? మీరే అన్నారు ఎక్కడ
ఎలక్షన్లు అయితే అక్కడ ఓట్ చోరీ చేస్తున్నారు అని చెప్తున్నారు. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినప్పుడు బీజేపీ ఎందుకు గెలవలేదండి? సరే ఇవన్నీ కూడా పక్కకి పెట్టేద్దాం. ఎంపీ ఎలక్షన్ లో 400 పార్ అని చెప్పి మేము ఎలక్షన్ కి ముందుకు వెళ్ళాము, క్యాంపెయినింగ్ చేశాము. మాకు 400 పార్ ఎందుకు రాలేదండి? మేము ఎన్డీఏని వాళ్ళని వీళ్ళని ఎందుకు అందరం కలుపుకొని ఎందుకు పోయాము? మేమే ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఎందుకు చేయలేకపోయాము? ఒకవేళ మీరన్నా ఓట్ చోరీ జరుగుంటే మేమెందుకు ఓడిపోతున్నాం కొన్ని రాష్ట్రాలలో అంటే, ఓడిపోయిన రాష్ట్రాలలో ఓట్ చోరీ జరుగుతుంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే ఓట్ చోరీ, ఈవీఎం ట్యాంపరింగ్ అవుతుంది. ఒకవేళ మీరు గెలిస్తే మాత్రం రాజ్యాంగబద్ధంగా గెలిచారు, డెమోక్రసీ గెలిచింది, ప్రజలు గెలిచారు అని చెప్పి మాట్లాడుకుంటా. ఇప్పటికైనా ఈ హిపోక్రసీ నుంచి బయటికి రండి. ఈ రోజు మీరు కండువా కప్పుకుంటారు కాబట్టి అనిల్ గారు మీరు ఒక పార్టీకి చెందిన వాళ్ళు, నేను ఒక కండువా కప్పుకుంటాను కాబట్టి నేను ఒక పార్టీకి చెందిన. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మనం అందరం భారతీయులము. మీరు కావాలని చెప్పి ఒక కోల్డ్ వార్ ని క్రియేట్ చేసి ప్రజలను జెన్జీ అని చెప్పి ట్విట్టర్లలో అందులలో పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి డెమోక్రసీకి ఎక్కడో అన్యాయం జరిగిపోతుంది, ఓట్ చోరీ చేశారు, నరేంద్ర మోదీ గారు అసలు న్యాయబద్ధంగా గెలవలేదు, అదాని అంబానీ అని చెప్పుకుంటూ పోయి మీరు టెర్రరిస్టుల కంటే కూడా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఎట్లయితే శ్రీలంకలో, నేపాల్లో, బంగ్లాదేశ్ లో అయ్యిందో దానికంటే ఘోరంగా మన భారతదేశంలో చెయ్యాలని ఆలోచిస్తున్నారు. యూ జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, యు ఆర్ అన్ ఇండివిజువల్. నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన మనిషివి, అది తర్వాత సంగతి. బట్ యు ఆర్ అన్ ఇండియన్ ఫస్ట్. మీ పిల్లలు, మీ అమ్మ నాన్న అందరూ కూడా భారతదేశంలో ఉంటారు. మీరొక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏదో చెయ్యాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టి గొడవలు చెయ్యాలి అని అనుకుంటే ఆ రోజు మన ఇల్లు కూడా నాశనం అయిపోతుంది, ఆ రోజు మన ఫ్యామిలీ కూడా నష్టపోతుంది. దయచేసి ఇప్పటికన్నా ఆలోచించండి. ఒకవేళ మీ మనసులలో ఇదేమైనా దుష్ప్రచారం చేయాలి, భారతదేశాన్ని విడగొట్టాలి అని చెప్పి రాహుల్ గాంధీ ఏదో ఫారెన్ డెలిగేట్స్ నుంచి మాట్లాడుకొని వచ్చి చేస్తున్నారని అనుకుంటే దయచేసి ఇప్పటికన్నా మారండి. శ్రీలంకలో, నేపాల్లో, బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో అయ్యింది మన దేశంలో చెయ్యాలి అని అనుకుంటే మీ కుట్ర బయటికి వస్తుంది. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండి. నేను మళ్ళీ మిమ్మల్ని ఒకసారి అపీల్ చేస్తున్నాను. నిజంగా కూడా మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఖజానా నిల్లుంది, నిధులు లేవు అని అంటే నిధులు ఎట్లా తేవాలో ఆలోచించండి. మీకు ప్రజలు ఓటేసి గెలిపించారు, ఆ ప్రజలకు న్యాయం చేయండి. ఏం మాట్లాడుతున్నారండి ఓట్ చోరీ గురించి, వాటి గురించి, వీటి గురించి మాట్లాడేటప్పుడు దయచేసి జస్ట్ కామన్ సెన్స్ నేను అడుగుతున్నాను. ఆరోగ్యశ్రీ అవసరాలు ఆగిపోయాయండి. ప్రజలు ఏదన్నా నొప్పితోనో బాధతోనో డాక్టర్స్ దగ్గరికి పోతే వాళ్ళకి ఆరోగ్యశ్రీ రావట్లేదు, ఆ పథకమే ఆగిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ జరగట్లేదు. పేద ప్రజలు చదువుకోవడానికి ఎక్కడికైనా ప్రైవేట్ కాలేజీలకు వెళ్తే మీరు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు మీరు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. వాళ్ళు బీటెక్ ఏదో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు జాయిన్ అవ్వలేకపోతున్నారు. దేర్ ఆర్ మెనీ మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ తెలంగాణ. యూ పీపుల్ నీడ్ టు యాక్ట్ ఆన్ దట్. సరే, రాహుల్ గాంధీ గారు ఒక అపోజిషన్ పార్టీగా దేశంలో నరేంద్ర మోదీ గారిని ద్వేషిస్తూ దేశంలో ఏదో మాట్లాడాలని అతను ప్రయత్నిస్తున్నారు. అతని డ్యూటీ, అది చేయనివ్వండి. కానీ మీరు ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండి మీరేమి చేస్తున్నారు? ఇప్పటికీ కూడా డెమోక్రసీకి అది అవుతుంది, డెమోక్రసీకి ఇది అవుతుంది అని చెప్పి మాట్లాడతారు, ఓట్ చోరీ అని మాట్లాడుతున్నారు. దానికంటే ముందు మన రాష్ట్రంలో ఎన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, అవెందుకు మీరు మాట్లాడట్లేదు? వర్షాలు వచ్చి ఎక్కడక్కడ కొట్టుకుపోయాయి, ప్రజలందరూ అవస్థ పడుతున్నారు. చిన్న చిన్న గల్లీలలో ఇక్కడ సిటీలో ఇద్దరు, అంటే హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ విశ్వనగరం గొప్పగా మనం చెప్పుకుంటాం. అట్లాంటి హైదరాబాద్ సిటీలో ఇద్దరు గల్లంతయ్యాలు, ఒకరి బాడీ దొరికింది, ఇంకొకరి బాడీ దొరకలేదు. అట్లాంటి వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడుకుంటలేరు? ఏమన్నంటే నిధులు లేవు అని అంటారు. సరే, మీకు ఒక ఆర్టిఫిషియల్ బీచ్ ని క్రియేట్ చేయడానికి నిధులు వస్తాయి, మూసి ప్రక్షాళన చేయడానికి నిధులు వస్తాయి, మిస్ ఇండియా కాంపిటీషన్ చేయడానికి నిధులు వస్తాయి, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కట్టడానికి నిధులు రావు, ఆరోగ్యశ్రీ పథకాన్ని నడిపించడానికి నిధులు రావు. ఇవన్నీ ఎందుకండి? ఈ డబుల్ స్టాండర్డ్ వదిలేయండి, హిపోక్రసీ వదిలేయండి. రాజకీయాలు సరే, రాజకీయ సమయంలో ఓట్లేసే సమయంలో మీరు మమ్మల్ని తిడతారు, మేము మిమ్మల్ని తిడతారు, ఇట్స్ అ కామన్ థింగ్, ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పుడు మీకు రాజకీయంగా మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. ఈ అధికారం ఉన్న సమయంలోనన్నా ఢిల్లీలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం అన్నది సెకండరీ ఉండాలి. మీకు తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి, ఓటేసిన ప్రజలకు అన్యాయం జరగకుండా కష్టపడాలి అన్నది మీకు ఫస్ట్ మ్యాండేట్ ఉండాలి. ఇది ఆలోచిస్తూ మన తెలంగాణని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. నేను మీకు పదే ఎందుకు అపీల్ చేస్తున్నానంటే, యూ పీపుల్ హోల్డ్ రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ని పట్టుకొని మేము కాపాడతామంటారు. దయచేసి నిజంగా కూడా కాపాడండి, మేము కూడా గర్వకారంగా ప్రయత్నిస్తాం, మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. ఓకే అండి. ఎస్, రవికుమార్ గారు ఆడిబుల్ అండి?
ఓకే అండి ఎస్ రవికుమార్ గారు ఏం చెప్తారు? అటు ఓట్ చోరీ కాదు ఎమ్మెల్యేల చోరీ ఇంకా పెద్ద క్రైమ్ అని చెప్పేసి కేటీఆర్ అన్నారు. అండ్ ఇంకొకటి ఇందాక శ్రీనివాణి గారు అన్న కమెంట్స్ కి ఏకీభవిస్తున్నారా? ఎక్కడైతే గెలుస్తున్నారో అక్కడ డెమోక్రసీ గెలుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది, ఓడిపోయిన చోటే ఓట్ చోరీ అని చెప్పేసి అంటుందని చెప్పేసి ఇందాక శ్రీవాణి గారు అన్నారు. కాబట్టి ఆ పాయింట్ కి మీరు ఏకీభవిస్తున్నారా? సునీత గారు, ముందుగా ఈ దేశంలో సరే రాజకీయాలు ఎట్లా ఉన్నా కూడా ఏమన్నా కూడా ఏంటంటే మన అందరికీ, ప్రతి సిటిజన్ కి, ప్రతి వ్యవస్థకి రక్షణ రాజ్యాంగం. రాజ్యాంగబద్ధంగానే ఈ దేశంలో పరిపాలన జరుగుతుంది. మనం జీవిస్తున్నాం, మన హక్కులు ఉన్నాయి అవన్నీ. అది రాజ్యాంగబద్ధంగానే ఏదైనా జరగాల్సిందే. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు ప్రతిదీ రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని బద్ధంగా రాజ్యాంగాన్ని మేమే పరిరక్షించాలని మాట్లాడుతున్నారు. కానీ ఆచరణలో ఉంటలేదు. ఎక్కడ అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అదే రాజ్యాంగం అవసరం వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు అదే రాజ్యాంగాన్ని ఇంకా కిందిమిది చేసినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఇంకో రకంగా ఉంది. ఈ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి కర్ణాటకలో కోర్టులో ఏం మాట్లాడింది, మేఘాలయలో ఏం మాట్లాడింది, హిమాచల్ ప్రదేశ్ లో ఎటువంటిది వాళ్ళు ఏ విధంగా పార్టీని కాపాడుతుంది. కానీ మరి ఇదే సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు మరి రాజ్యాంగాన్ని పరిరక్షించేది, సమీక్షించేది, రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతుందా, ఈ దేశం నడుస్తుందా అనేది పరిరక్షించేది కోర్టులే కదా. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం కదా. మరి ఏమిచ్చింది తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎటువంటి కామెంట్స్, ఆఖరికి చీఫ్ జస్టిస్ గారు ఎటువంటి కామెంట్స్ చేసిందో కూడా చూస్తున్నాం. సరే, ఈ కామెంట్లన్నీ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని మేము ఏకీభవిస్తాం. సరే, మీరు అన్న పాయింట్స్ ని స్వాగతిస్తాం. ఇందాక శ్రీనివాస్ గారు ఒక పాయింట్ అన్నారు, ఫిరాయింపుల చట్టం సవరణ విషయంలో ఎందుకు గొంతెత్తట్లేదు, ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యే చోరీ అని అంటున్నప్పుడు ఈ చట్ట సవరణ గురించి కూడా మీరు మాట్లాడాలి కదా. అలాంటప్పుడు మేము చెప్తాను సునీత గారు, పార్టీ ఫిరాయింపుల చట్టం ఈ దేశంలో తప్పనిసరిగా పరిస్థితులు ఏమన్నా గానీ సమర్థవంతంగా అమలు కావాలి. దాన్ని ఇంకా ఏ విధంగానైతే అమలవుతుందో దాన్ని ఇంకా అవసరమైతే ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని ఒక కమిటీ వేసి అందరి అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజ్యాంగం మనం పార్లమెంట్ ద్వారా దాన్ని సవరించుకొని ఎఫెక్టివ్ చట్టాన్ని తీసుకురావాలి. దానికి మా టీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా సమర్థిస్తుంది. సమర్థిస్తుంది అంటే ఇందాక మరి శ్రీనివాస్ గారు అన్న పాయింట్ మీరు ఒప్పుకుంటున్నట్లే. అంటే ఒకవేళ తర్వాత మళ్ళీ వస్తే మీరు కూడా 2/3 రేషియోలో ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోవచ్చు, అప్పుడు అది ఓకే అవుతుంది. అప్పుడు మీరు కూడా మళ్ళీ ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేస్తారు, మీరు కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేస్తారు. ఒకవేళ మీరు వచ్చినా కూడా అదే పని చేస్తారు. వినండి సునీత గారు, టిఆర్ఎస్ పార్టీ 2 సందర్భాల్లో చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా రాజ్యాంగం అనుమతించిన దాని ప్రకారంగానే, చట్టం అనుమతించిన ప్రకారంగానే 2/3 2014లో కానీ 2018లో కానీ 18 తర్వాత పరిణామాల్లో కానీ 2/3 మెజారిటీ ఉన్నటువంటి 2/3 సభ్యులని వచ్చినప్పుడే చేర్చుకోవడం జరిగింది. అదే పాయింట్. మీరు నా ప్రశ్న సరిగా అర్థం చేసుకోలేదు రవికుమార్ గారు. అదే పాయింట్, రాజ్యాంగబద్ధంగానే ఏదైతే ఉందో ఆ చట్టాన్ని సవరించాలని చెప్పేసి పాయింట్ అంటున్నారు. మీరు మళ్ళీ ఉన్నదాన్ని ఎంకరేజ్ చేస్తున్నామంటే మళ్ళీ మీరు వస్తే మళ్ళీ మీరు అదే చేస్తారు. మళ్ళీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలు వాళ్ళని 2/3 రేషియోలో తీసుకొని వస్తాం పర్వాలేదని అంటారు. వినండి, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ రోజు వరకు చట్టం ఏ విధంగా అనుమతించిందో ఆ ప్రకారంగానే టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది. ఒకటి. రెండవది, రేపు భవిష్యత్తులో ఇది కూడా పొరపాటు, దీని వల్ల సమస్యలు వస్తున్నాయి అనేది వచ్చింది కాబట్టి ఇంకా ఎఫెక్టివ్ రావాలని కోరుకుంటున్నాం. ఆ రోజు ఎటువంటి చట్టం వస్తుందో ఆ చట్టానికి లోబడే, రాజ్యాంగానికి లోబడే టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఇంకా రాజ్యాంగానికి అనుమతించిన రాజ్యాంగం ప్రకారంగా ఇంకా ఎఫెక్టివ్ గా రావాలని కోరుకుంటున్నాం. అది ఎటువంటి చట్టాన్ని తీసుకొచ్చినా కూడా పార్టీ ఫిరాయింపుల్ని ఎటువంటి సమర్థవంతంగా ఎటువంటి చట్టాన్ని తీసుకొచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది, తప్పనిసరిగా దానికి మద్దతు ఇస్తుంది. ఒకటి, మీ పార్టీ మారిన వాళ్ళు ద్రోహులు అని చెప్పేసి బీఆర్ఎస్ అంటది. మరి ఆ ద్రోహులు తయారైంది ఎక్కడ? ఏంటండి? పార్టీ మారిన వాళ్ళు ద్రోహుల కింద లెక్కిస్తున్నారు కదా మరి బీఆర్ఎస్ పార్టీ. ఆ ద్రోహులు తయారైందే బీఆర్ఎస్ లో కదా, మరి దానికేం చెప్తారు? తయారైంది టీఆర్ఎస్ పార్టీ అని ఎవరన్నారు? కడియం శ్రీగారు ఎక్కడి నుంచి వచ్చినాడు, ప్రకాష్ గౌడ్ ఎక్కడి నుంచి వచ్చినాడు, ఇంకో పేరు ఇవన్నీ పేర్లు చెప్పుకుంటే అది పాయింట్ కాదు. అదే పాయింట్ అనేది నేను తప్పనిసరిగా నేను డిబేట్ చేస్తా, సమాధానం చెప్తా, లోతుగా చెప్తా, నేను వాస్తవంగా చెప్తా.
అయితే ఇవాళ వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఇవాళ ప్రజల మ్యాండేట్ ని కాదని వాళ్ళు పార్టీ చేరిండు. మేము పార్టీ చేరలేదని, మేము మారలేదని చెప్తున్నారు. దానికి ముఖ్యమంత్రి గారు ఒక పక్కనేమో మేమే రాజ్యాంగ పరిరక్షకులం అని చెప్తారు. పార్టీ కండవ కప్పుకోలేదు, పార్టీ కండవ కప్పుకుంటే 3 రంగుల జెండా కండవ కప్పుకుంటే అయిపోతుంది అని చెప్పింది. అంటే ఇప్పుడు 3 రంగుల జెండా అంటే ఇప్పుడు 3 రంగుల జెండాగా పార్టీ జెండాను అనుమతించడం ఈ దేశంలో తప్ప? చెప్పండి. ఒక జాతీయ జెండా అది. అట్టయితే పార్టీ రంగు మార్చుకోండి. కాంగ్రెస్ పార్టీ 3 రంగులు మార్చుకోండి. జాతీయ జెండా సిమిలర్ గా ఉన్నటువంటి జెండా ఏ పార్టీ కూడా ఉండొద్దు అని చెప్పేసి రాజ్యాంగంలో చట్టం తీసుకురండి. కరెక్ట్ కాదు కదా. ఇవాళ అందరికీ తెలుసు, నియోజకవర్గాల ప్రజలు తెలుసు, వాళ్ళ పార్టీ మారలేదా తెలుసు. ఆ నియోజకవర్గాలకు పోతే ప్రజలు సామాన్యులు చెప్తారు. తెలంగాణ సమాజం మన అందరికీ తెలుసు. ఇవన్నీ తొండి వాదనలన్నీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అటు రాహుల్ గాంధీ గారు దీనికి ఆ పార్టీ అత్యున్నత నాయకుడు కాబట్టి ఆయన నిరంతరం రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దాన్ని అమలు చేయమని చెప్పాలి. వాళ్ళ స్పీకర్ చెప్పమని చెప్పండి, స్పీకర్తో అమలు చేయించమని చెప్పండి. స్పీకర్ కూడా కాంగ్రెస్ పార్టీ కదా, ప్రసాదరావు గారు, తెలంగాణ స్పీకర్ కూడా. ఆయన అమలు చేయమని చెప్పండి. కోర్టు ఇచ్చింది, హైకోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది, అమలు చేయమని చెప్పండి. సొంతంగా ఏమో ఎవరు సొంత అభిప్రాయాలు అక్కర్లేదు. అది పక్కకు పెట్టి అటు ఇటు ఏది పడుతుంది మాట్లాడటము, వీలున్నట్టు అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడటము, అవసరం లేనప్పుడు ఇంకో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వభావం ఎట్లా ఉందంటే వాళ్ళు బాధితులుగా ఉన్నప్పుడేమో రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నది, వాళ్లే పాలక పక్షంలో ఉండి అధికార పక్షంలో ఉండి అమలు చేసే స్థితిలో ఉన్నప్పుడేమో రాజ్యాంగం లేదు, చట్టం లేదు, ఏం లేదని చెప్పేసి బుల్డోజ్ చేసుకుంటూ పోతున్నది. ఇది వాస్తవము. అనేక సందర్భాల్లో ఈ దేశంలో 70 సంవత్సరాలుగా అనేక చరిత్ర ఉంది. వాళ్ళ ఆ మాటకు వస్తే ఇంకా వెనక్కి పోతే ఈ దేశంలో మొట్టమొదటిగా కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని కుప్పగూల్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాదు, 66 దశాబ్దాల క్రితమే మొదలుపెట్టింది ఆ యజ్ఞాన్ని కూడా. బెంగాల్లో చేయబోయింది, ఇంకెక్కడెక్కడో చేసింది. ఇవన్నీ కూడా జరిగింది. అంతేందుకు మన ఆంధ్రప్రదేశ్ లో చేయలేదా? 1984లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసింది? గవర్నర్ను ఉపయోగించుకొని, రాజ్భవన్ ఉపయోగించుకొని, ఆ రాజ్భవన్ ఉపయోగించుకొని గవర్నర్ ద్వారా ఎన్టీఆర్ గారిని కూల్చలేదా? ఓకే. ఆ తర్వాత ఇదే తెలుగు రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంతో నిర్ణయం మార్చుకున్నది. ఒక నిమిషం రవికుమార్ గారు, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. అనిల్ గారు ఏదో అడుగుతారంట మిమ్మల్ని. ఒక నిమిషం. అనేక సమస్యలకు కారణం ఏంటంటే ఇటువంటి విపరీత ధోరణులకు ఈ దేశంలో పురుడు. ఒక నిమిషం, మీ పాయింట్, మీకు ఏదో ప్రశ్న ఉందంట. అనిల్ గారు ఏం అడుగుతారు అడగండి. అయిపోతుంది కాబట్టి సీనన్న గారికైనా ఇంతకుముందు మాట్లాడిన మా సోదరి మనకన్నా, ఎందుకంటే నేను మాట్లాడినాక మళ్ళీ ఎక్స్పర్ట్ గారు ఒపీనియన్ ఇస్తాను. నేను చెప్పేది ఏంటంటే ఈ పార్టీ ఫిరాయింపుల మీద కన్నా ఇప్పుడు 2014లో కూడా పార్టీ ఫిరాయింపులు జరిగినాయి అంటారు, 2018లో ఫిరాయింపులు జరిగినాయని సీనన్న ఒప్పుకుంటాడు స్వయంగా. సీనన్న చెప్తాను అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులు చేసింది, ఏకంగా పార్టీ ఫిరాయింపులు జరిగినాయని వారు ఒప్పుకుంటున్నారు. ఆ పార్టీ ఫిరాయింపుల వల్ల ఎంత నష్టం జరిగిందో నేను చెప్తున్నా. ఒక పార్టీ మనుగడ లేకుండా పోయింది. ఒక పార్టీకి ఈ దేశంలోనే అత్యధికంగా పరిపాలించినటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా కక్షపూరితంగా చర్య చేసింది. కానీ మేము 5 ఎమ్మెల్యేలు ఉండి మాకు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా బట్టి గారు మేమందరము పోయిన ఎమ్మెల్యేల గురించి ఏదో ఎక్కువ డిస్కస్ చేయలే. అరే జో గయా హే గయా. ఈ రోజు మనం ఏం చేద్దాం? ఉన్న 2 3 5 ప్రజల పక్షాన్ని ఎట్లా కొట్లాడదామని మేము అసెంబ్లీకి వచ్చినాం. మా బట్టి గారు అసెంబ్లీకి వచ్చిళ్ళు, ఓకేనా. మాకు అప్పుడు ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చిళ్ళు, మా సీతక్క అసెంబ్లీకి వచ్చింది, మా ఉత్తమ్ గారు అసెంబ్లీకి వచ్చిళ్ళు. మేము వచ్చిన ఉన్న 5 మేము కొట్లాడినాం ప్రజల పక్షంలో. మేము దాక్కోవాలి ఇంట్లో పోయి. మేము ఈ రోజు సరే మేము పార్టీ మారిన వాళ్ళు అంటారు, ఎవరు మారిన వచ్చి కేసీఆర్ గారిని అసెంబ్లీలో మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు ఇదే సీనన్న గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, వారు చేస్తున్నటువంటి ఇప్పుడు వారు ఒక తొండి వాదన వితండ వాదన అన్నారు. ఇదే తొండి వాదన వితండ వాదన మరి సీనన్న 2018లో మాట్లాడిండా, 2014లో మాట్లాడిండా? సీనన్న మాట్లాడలే కదా. ఇప్పుడు మాది వితండవాదమో ప్రతండవాదమో పక్క అంటే సరే 5 మంది ఎవరైతే జో గయా ఓ గయా అని అనుకుంటే మీరు అదే ఇప్పుడు వాళ్ళు కూడా అట్లే అనుకోవాలా? ఏది నాకు అర్థం కాదు. 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా పర్వాలేదని అనుకోవాలని అంటున్నారా? చట్టంలో ఉన్న ప్రకారంగానే 2/3 సభ్యుల ప్రకారంగానే జరిగింది. ఇంతకుముందు సీనన్న గారు ఇంతకుముందు కూడా కేరళ ప్రస్తావన చేసిండు. నేను ఇంకో ప్రస్తావన కూడా చేస్తా మీకు కూడా, అంటే నాకన్నా మీకు చరిత్ర ఎక్కువ తెలిసి ఉంటది.
అస్సాం స్టూడెంట్స్ ఫెడరేషన్ వాళ్లకు ఎలక్షన్స్ అప్పుడు రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు ఎలక్షన్లు నిరాకరించి ఎలక్షన్ల దూరంగా ఉంటే ఎటువంటి ప్రత్యర్థులు లేకుండా కాంగ్రెస్ పార్టీ అస్సాంలో గవర్నమెంట్ ఫామ్ చేస్తే 1 సంవత్సరం అస్సాంలో గవర్నమెంట్ ఫామ్ చేసినాక అప్పుడు మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇంకా మాకు 2 సంవత్సరాల సమయం ఉన్నా మేము గవర్నమెంట్ నుండి మేమే కూలగొట్టుకొని మేమే ఎలక్షన్ పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్లు పోయి మేము ఓడిపోయినా కూడా అస్సాం స్టూడెంట్స్ ఫెడరేషన్ వాళ్ళు అస్సాం స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళకు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా మేము ప్రజాస్వామికంగా ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని గౌరవించడం అటువంటి చరిత్రలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. నేను చెప్పేందంటే మా బీజేపీ సోదరి మణి గారు మా ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రి గారు చాలా ఫోకస్ గా ఉన్నాడు. 2047 డాక్యుమెంట్ మీద నిన్ననే ఢిల్లీలో ప్రజెంటేషన్ చేసినాం. మీరు అన్నటువంటి ఆరోగ్యశ్రీ మీద కూడా కమిటీ చేసినాం. ఫీజు రియంబర్స్మెంట్ కూడా నేను 600 కోట్లు ఇంతకుముందు ప్రభుత్వాలు మేనేజ్మెంట్ కు పైసలు ఇచ్చి దుర్వినియోగం చేస్తే ఈ రోజు విద్యార్థుల ఖాతాకే డబ్బు లేని ఒక ఆలోచనతో ఉన్నాం. మా సోదరి మన నేను చెప్తాను. నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో మీ సమస్యలు పరిష్కరిస్తే అందరికి అదే కావాలి. ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి ఈ అంశం పైన. శ్రీనివాస్ గారు చెప్పండి మీ ఫైనల్ ఏం చెప్తారు ఈ అంశం మీద, హోల్ సినారియో పైన? హోల్ సినారియో ఏందండి, ఫిరాయింపుల మీద నేను క్లారిటీగా చెప్పిన అది పార్టీల చిత్తశుద్ధి మీద డిపెండ్ అవుతుంది కానీ మీ మీదనో మా మీదనో ప్రజల మీద ఉండేది కాదు. అది పార్టీలలో రావాలి ఆ మార్పు. ఇవి జరగకూడదంటే ప్రతి పార్టీ కూడా ఆ చట్ట సవరణకు ముందుకు రావాలి, దాన్నే డిబేట్ చేయాలి. రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా తిరుగుతుంటారు కాబట్టి ఈ ఫిరాయింపు చట్టం మీద మాట్లాడాలి. అంటే ఓటు కాకుండా ఈ విషయాన్ని పెద్ద సంస్కరణ అండి ఇది. దేశంలో రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయి ఫిరాయింపులతోటి. ఈ పార్టీ ఆ పార్టీని కాదు. ఆ సవరణ కోసం దాన్ని చట్టత తీసుకురావాలని మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. వాళ్ళు వస్తే కూడా మేము చేస్తామని చెప్పాలి. అట్లా అన్ని రాజకీయ పార్టీల మీద ఒక రకమైన రాజకీయ ఒత్తిడి పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆ పార్టీ కూడా ఏదో ఒక డిసిషన్కి రావాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద మూవ్మెంట్ తీసుకురావాలి ఇది ఫిరాయింపుల మీద, ఫిరాయింపుల చట్టం సవరణ కోసం. అది దానికి శ్రీకారం చుట్టాల్సింది ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ రాహుల్ గాంధీ తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు ఓకే అంటారు, కానీ ఇక్కడి నుంచి ప్రతిపక్షం నుంచి ఒత్తిడి ఉన్నప్పుడే ఏదైనా రాజకీయంగా సాధ్యమైంది. కానీ అన్ని చెప్తున్నాం, మనం ఓట్ చోరీ విషయం చెప్తున్నాం కానీ ఫిరాయింపుల చట్టం గురించి మనం మాట్లాడతలేమంటే ఏంటండి? ఏ రాజకీయ అవసరం ఉంటే అదే మాట్లాడితే సరిపోదు కదా. రెండోది ఓట్ చోరీ విషయం కూడా కాస్త క్లారిటీగా చెప్పుకోవాలి. మనం ఒకప్పుడు మన దగ్గర టెక్నాలజీ లేదు, ఈవీఎంలు లేవు. ఆ రోజు ఏం జరిగేదండి? రిగ్గింగ్లు జరిగేది, బూత్ క్యాప్చరింగ్లు జరిగేది, డబ్బాలు ఎత్తుకపోయే వాళ్ళు, లేకపోతే డబ్బాల సిరాఘోషం. ఆ రోజు ఉండే అక్రమాలు ఆ రోజు ఉన్నాయి. ఇలా పొలిటికల్ పార్టీలు ఎలక్షన్స్ ముందు ఓట్ల కోసం బిఎల్ఓలు ఏం చేస్తారండి? ఓటర్లను జాయిన్ చేపిస్తుంటారు, లేదంటే లేని వాళ్ళని డిలీట్ చేయిస్తుంటారు. అటువంటి ప్రాసెస్ అనేది జనరల్ గా ప్రతి పొలిటికల్ పార్టీ బూత్ లెవెల్లో చేస్తుంటది. ఇది కూడా ఇప్పుడు వాళ్ళు బెంగళూరులో చెప్పింది, ఇప్పుడు కర్ణాటకలో చెప్పింది రాహుల్ గాంధీ. జస్ట్ లైక్ అటువంటిది. ఆ రోజేమో టెక్నాలజీ లేదు, ఈ రోజు టెక్నాలజీ ఉంది. మిస్యూజ్ చేస్తుండొచ్చు ఎవరైనా, కానీ ఒక పార్టీ చేస్తుంది, లేక ఒక బీజేపీ చేస్తుంది, లేకపోతే కాంగ్రెస్ చేస్తుంది అనే సమస్య కాదు. ఇక్కడ లోకల్ గా నిలబడే నాయకులు చేస్తున్నటువంటి పొరపాట్లు అవి. ఇది జాతీయ సమస్య కాదు, అది పొలిటికల్ మైలేజ్ కోసం కాదు. నేను అయితే చెప్తున్నాను, నీకు ఎలక్షన్ కమిషన్ కూడా స్వయం ప్రతిపత్తి ఇప్పించేటువంటి ఒత్తిడి ప్రభుత్వం మీద తేవాలి. కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయాలి. కానీ ఓట్ చోరీ జరిగిందని దేశమంతటా జరిగితే ఓట్ల చోరీ ఆగుతాదండి. టెక్నాలజీ వెళ్ళినప్పుడు ఆ రోజు అక్రమాలు జరిగినాయి, ఈ రోజు అక్రమాలు. ఒకటి ఎలక్షన్ కమిషన్ కు ఈ రోజున్న స్వయం ప్రతిపత్తి కంటే మరింత మించి స్వయం ప్రతిపత్తి ఇప్పించే బాధ్యతగా తీసుకుని మాట్లాడాలి. అది చెప్తలేడు రాహుల్ గాంధీ. ఎక్కడ ఓట్ చోరీ జస్ట్ ఓట్ చోరీ తప్ప సంస్కరణ అక్కర్లేదా అండి దేశంలో? మీరు అన్నట్లు నిజమే అండి శ్రీనివాస్ గారు, టెక్నాలజీ పెరుగుతుంది, విషయంలో కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ పార్టీ అయినా పొలిటికల్ మైలేజ్ మాటలు మాట్లాడుతున్నాయి తప్ప సంస్కరణ తెచ్చి దాన్ని బాగు చేద్దామంటోడు ఎవ్వరు లేడు. అంతే. చూద్దామండి మీరు చెప్పిన విషయంలో ఏ పార్టీలకు ఎంత చిత్తశుద్ధి ఉందో అనేది. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద చూస్తున్నాం, అటు కాంగ్రెస్ అయితే ఈ ఫిరాయింపులకు సంబంధించి ఇది అభివృద్ధి అని చెప్తుంది, మరోపక్క బీఆర్ఎస్ వచ్చేసి కూడా ఇది పూర్తిగా ప్రజా ద్రోహం జరుగుతుందని చెప్పేసి